కేటీఆర్, జగదీష్ రెడ్డిలకు హైకోర్టులో ఊరట. ఫేక్ వీడియో సృష్టించారని తీన్మార్ మల్లన్న పెట్టిన కేసును కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనపై ఫేక్ వీడియో సృష్టించి ప్రచారం చేశారని తీన్మార్ మల్లన్న ఇచ్చిన ఫిర్యాదుపై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసు విచారణ చేస్తూ ఎలాంటి ఆధారాలు లేవని కేటీఆర్, జగదీష్ రెడ్డిలపైన నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేసిన హైకోర్టు ధర్మాసనం. మర్రిగూడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెండ్. మర్రిగూడ, ఎన్టీఎం న్యూస్. మర్రిగూడ మోడల్ స్కూల్ శివ స్వరూప రాణిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆచారి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపల్ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ మంజూరైన నిధులలో అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ పీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెల్లం పాండురంగారావు గత 2 నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసిన విషయానికి పాఠకులకు విదితమే. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, డీఈఓ భిక్షపతికి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గత సోమవారం డిడి దుర్గాప్రసాద్ విచారణ నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. ప్రిన్సిపల్ అవినీతికి పాల్పడిందని రుజువు చేస్తూ శివ స్వరూప రాణిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నా కూతురికి మెంటల్ డిజార్డర్, పోలీసులకు ఫిర్యాదు చేసిన కల్పిక తండ్రి. టాలీవుడ్ నటి కల్పికకు మెంటల్ డిజార్డర్ ఉందని ఆమె తండ్రి సంగవార్ గణేష్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందని పేర్కొన్నారు. రిహాబిలిటేషన్ సెంటర్కు పంపించామని, 2 ఏళ్లుగా మెడికేషన్ ఆపేయడంతో డిప్రెషన్లో ఉందని చెప్పారు. దీంతో తరచూ న్యూసెన్స్ చేస్తోందని తెలిపారు. కల్పిక వల్ల ఆమెకు, కుటుంబ సభ్యులకు, సాధారణ ప్రజలకు సైతం ప్రమాదం ఉందని, రిహాబ్ సెంటర్కు తరలించాలంటూ కోరారు. నా కూతురికి మెంటల్ డిజార్డర్, పోలీసులకు ఫిర్యాదు చేసిన కల్పిక తండ్రి. టాలీవుడ్ నటి కల్పికకు మెంటల్ డిజార్డర్ ఉందని ఆమె తండ్రి సంగవార్ గణేష్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందని పేర్కొన్నారు. రిహాబిలిటేషన్ సెంటర్కు పంపించామని, 2 ఏళ్లుగా మెడికేషన్ ఆపేయడంతో డిప్రెషన్లో ఉందని చెప్పారు. దీంతో తరచూ న్యూసెన్స్ చేస్తోందని తెలిపారు. కల్పిక వల్ల ఆమెకు, కుటుంబ సభ్యులకు, సాధారణ ప్రజలకు సైతం ప్రమాదం ఉందని, రిహాబ్ సెంటర్కు తరలించాలంటూ కోరారు.